విశేషమైన విశిష్టమైనటువంటి మన అతిథులనండి లేదా మన కుటుంబ సోదరులనండి. వారిని మనం ఆహ్వానించాము. మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్య ఇచ్చేశారు. వారి యొక్క పరిచయము డాక్టర్ జి ఆదినారాయణ గారు. చాలా డిగ్రీలే ఉన్నాయండి అక్కడ నేను చదివాను. అయితే ఇక్కడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా గత 4 నెలల నుండి ఇక్కడ మన వైజాగ్ లో చేస్తూ అన్నయ్య రిటైర్డ్ అయ్యారు 31st కి. అయితే నేను నా కొద్ది సమయంలో అన్నయ్యలో గమనించాను. సింపుల్ సిటీ పోస్ట్ లో ఉంటూ కూడా అలాగే కేరింగ్ నేచర్. ఎవరు వచ్చినా అడుగుతున్నారు. మేము వెళ్ళగానే కూడా భోజనం చేశారా అడిగారు అనమాట. భోజనం టైం మేము వెళ్ళింది. భోజనం అయిపోయిందా మీది అని ఫస్ట్ పలకరింపు అన్నయ్య. అంటే ఒక పదవిలో ఉన్న వాళ్ళు ఆ స్టేజ్ ఎలాంటిదంటే పని 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 అని ఒత్తిడి ఉండి ఒక స్టేటస్ లో ఉండి కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో తన సబార్డినేట్స్ అందరూ అందరినీ అలాగే పలకరిస్తున్నారు. భోజనం చేస్తావా అని అడుగుతూ ఉన్నారు అనమాట. ఎవరు వచ్చినా ఎదురు భోజనం అయిపోయింది కదా నీది అంటే కేరింగ్ నేచర్. తను నడిపించటము, పని చేయించటము, ప్రభుత్వం యొక్క కార్యంలోని చేయిస్తూ కూడా అంత కేరింగ్ అనేది అందరినీ పెట్టుకునే నేచరు, సింప్లిసిటీ, ఆధ్యాత్మికత అనేది కూడా ఉంది అనేది కూడా నేను చూశాను. అన్నయ్యలోని ఆధ్యాత్మిక చింతన, సరళ చిత్తులు, సరళ స్వభావాల వారు. ఆ విధంగా అటువంటి ఒక మంచి లక్షణాలతో ఉన్నవారు భగవంతునికి ఎప్పుడు కూడా దగ్గర అవుతారు. అందరూ భగవంతుని పిల్లలు మనం, కానీ భగవంతుని యొక్క లక్షణాలని మనవి చేసుకున్నప్పుడు ఇంకా వారు భగవంతునికి సమీపం అవుతారు. కాబట్టి ఆ విశేషతలు చూసి మన పరివారం మధ్య వస్తే అన్నయ్య బాగుంటుందని ఆలోచన కలిగి ఆహ్వానించాము. కాబట్టి అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మన ఆత్మిక సోదరులకు మన అందరి తరఫున ఈ సభలో స్వాగతం స్వాగతం స్వాగతం. మరి ఇప్పటి వరకు మనం ఈ సభలో ఏం జరుగుతూ వచ్చిందంటే ప్రతిరోజు ఇక్కడ భగవంతుని యొక్క మహావాక్యాలు ఉంటాయి అన్నమాట. మురుమి మహావాక్యాలు అంటాను. ఆ మురుమి మహావాక్యాల్లో మన ఆత్మ ఉన్నతి కోసం ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి అంటే శరీరము ఆత్మ ముడిపడి ఉంది కదా. శారీరకమైన విషయాలలో కూడా మన ఆత్మ ఉన్నతి జరిగేలా ఇలా నడుచుకోవాలని ఇక్కడ నిరంతర శిక్షణ ఉంటుంది. అది విన్నారు. విన్న తర్వాత అందరూ కూర్చొని వాళ్ళ డైరీలలో తన కళ్ళతో మాట్లాడుకోవటం, మనం రాజాగా ఉండి ఎంతవరకు ఈ ఇంద్రియాలు నడిపిస్తున్నాం అనే ఒక విషయం పైన స్వయం నిరీక్షణ 1 గంట కాలం పాటు జరిగిందనమాట. ఈరోజు ఆదివారం కదా, రోజు గంట క్లాస్ విని పరిగెడతారు, కానీ ఈ రోజు మాత్రం స్పెషల్ ట్యూషన్ ఉంటుంది అందరికీ సండే. ఈ రోజు ట్యూషన్ లో ఏంటంటే ఇంద్రియాలతో మాట్లాడుకోవడం, కళ్ళని ప్రశ్నించడం, ఏం చూస్తుంది దినచర్యలో, టీవీ సీరియల్, స్పిరిచువల్ విషయాల, మొబైల్ ఎలా యూజ్ చేస్తుంది, ఏం చూస్తుంది, ఎవరిని చూస్తే అవగుణాల గుణాల, అలాగే చెవులు, నోరు, నాలుక, వీటితో మాట్లాడడము, వాటిని ప్రశ్నించడము, తిరిగి మెడిటేషన్ లో అవన్నీ భగవంతుని ఎదురుగా సమర్పించి ఏవైతే దానిలో లోపాలు ఉన్నాయో దానికి సంబంధించి దృఢ ప్రతిజ్ఞ తీసుకోవటం, తొలగించుకుని దృఢ ప్రతిజ్ఞ భగవంతుని నుండి దానికి తగిన శక్తి, ఆశీర్వాదాలు తీసుకొని రావటము మెడిటేషన్ లో. ఇది ఇంతవరకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూ వీళ్ళు కూర్చున్నారు. దాని తర్వాత మౌంట్ అబూ నుండి ఈ బ్రాంచ్ నుండి అక్కడ సరెండర్ అయిపోయి సేవలు అందిస్తున్నారు నరసింహరావు అన్నయ్య గారు. ఈ మధ్య ఒక 10 రోజుల నుండి ఈ ఊర్లో వచ్చారు. వాళ్ళ తండ్రి గారు ఆరోగ్యం సరిలేక, కాబట్టి వారు కూడా అందరితో కలవటం, వారి అనుభవం యొక్క విషయాలు వినిపిస్తూ ఎంతవరకు ఈ సభ ఇలా సాగుతూ వచ్చింది. ఈ మధ్యలో మీరు వచ్చాక మాకు ఇంకా సంతోషం, అందరి ముఖాల్లో ఆ తేజస్సు వెలుగు కనిపిస్తుంది. ఎందుకంటే భగవంతునికి ఇష్టపడే పిల్లలందరికీ ఇష్టపడతారు. అలాంటి భగవంతుని ప్రియ పుత్రులు మీరు, కాబట్టి నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. మరి
మీ అందరి హృదయం నుండి నాకు ఉన్నది ఏంటంటే, ఆ రోజు మీ అటెండ్ అయ్యేది కూడా అన్నయ్యలు కానీ, నేను కానీ అందరి హృదయంలోని అంటే మీకు ఒక చిన్న సన్మానం చేసుకొని, మీకున్న అనుభవము, మీకున్నటువంటి దీనికి చిన్న సన్మానం ఇవ్వాలన్న ఆలోచనతో పిలవటం జరిగింది. కాబట్టి మనందరి తరపున బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఈ బ్రాంచ్ నుండి మనకు కావలసిన ఆధ్యాత్మికత వైపు ఆయన ఉండి అలాంటి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నందుకు భగవంతుని తరపున మన అందరి తరపున ఒక చిన్న స్వాగతము, సన్మానము, సత్కారము చేసుకుంటాము. ईश्वरीय दरबार में इस देवी परिवार में अपने ही घर बार में पावन प्रभु संसार में। ईश्वरीय दरबार में इस देवी परिवार में अपने ही घर बार में पावन प्रभु संसार में। पधारिए प्रभु धाम आपका स्वागत है। आइए अतिथि महान आपका स्वागत है। पधारिए प्रभु धाम आपका स्वागत है। ఎరుపు బంగారు రంగు పరంధామానికి లక్ష్మి సన్మానశాలుగా ఎరుపు బంగారము శక్తికి కూడా గుర్తు. ఎరుపు దేవి శక్తికి ఎప్పుడు చూపిస్తారు కదా. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి మతంతో తీసుకువెళ్ళటానికి అటువంటి శాలువ మరియు మనీ ప్లాంట్ మనం ఇచ్చాం పుష్పగుచ్చ రూపంలో. ఎందుకంటే ఆత్మిక ధనం, జ్ఞానం అనే ధనం, అనుభవాల ధనం ఇంకా ఇంకా పెంచుకొని స్థూల ధనం కూడా వారిని వరిస్తుంది అని ఈ మనీ ప్లాంట్ ఇవ్వటం అయింది. లక్ష్మీనారాయణులు అనే చిత్రము భగవంతుని పిల్లలుగా భగవంతుడు స్థాపించే లక్ష్మీనారాయణ రాజ్యం, సతీగా రాజ్యం, బంగారు యుగము, బంగారు భారతదేశము, అందులో స్వర్గ రాజ్యం యొక్క వారసత్వం భగవంతుడు ఇస్తూ ఉన్నారు. ఆ వారసత్వానికి వారు వారసులు కావాలి అనే శుభ భావనతో ఈ చిత్రాన్ని మనం ఇవ్వటం జరిగింది. మనసారా వారికి సన్మానం, సత్కారం. ఇప్పుడు నర్సింగ్ అన్నయ్య కూడా రేపు మన నుండి వీడ్కోలు తీసుకొని వెళ్ళబోతున్నారు కాబట్టి వారికి కూడా సన్మానం చేసుకుంటాం. శాంతి. మనం మెడిటేషన్ చేస్తున్న టైంలో వస్తే కొంచెం అన్నయ్య గారు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారనుకున్నాము. అయినప్పటికీ ఈ హాల్లో రాగానే వైబ్రేషన్స్ మా అందరి యొక్క ప్రేమ, స్నేహం అయితే వారికి అనుభూతి చేయిస్తుంది. భగవంతుని సాన్నిధ్యాన్ని వారు వారి యొక్క అనుభవం ఈ కొద్ది క్షణాల్లో చెందిన అనుభవం మరి వారు ఆధ్యాత్మిక చింతనలో పొందిన కొద్ది అనుభవాలు మనతో షేర్ చేసుకుంటారు. ఓం శాంతి. వేదిక మీద ఉన్న పెద్దలకు,
బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ప్రోటోకాల్ ప్రకారం నమస్కారాలు. ఇది నాకు మన బ్రహ్మకుమారీశ్వరే వాళ్ళ సంస్థ పరిచయము 2003-05 మధ్యలో గుంటూరులో జరిగింది. నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మా డిటిసి గారు మొన్న 31వ తారీఖున మన సిస్టర్ బ్రదర్స్ ద్వారా నేను చేయించిన విధంగా ఆయన చేయించాడు. అయితే ఏంటంటే సమాజంలో గవర్నమెంట్ జాబు ఆఫీసర్లు ఎలా బిహేవ్ చేస్తారంటే అది ఒక రాజధర్మం, సేవకులం అనే భావన మర్చిపోతారు. ఇది నాకు ఒక అధికారం, నేనేదో ఒక గొప్పవాడిని, నేను వీళ్ళందరికీ రాజుని అనే భావన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన అట్ట మాకు నేర్పటం ద్వారా ఇది మళ్ళీ ఇక్కడ కొంచెం వర్క్ మా వాళ్ళు డిలే చేస్తున్నారు పబ్లిక్. అయితే వాళ్ళు అరుస్తాం. అతను ఎవరి మీద అరుస్తాడు? ఇంటికి వెళ్ళి భార్య మీద అరుస్తాడు, లేదా భార్య భర్త మీద అరుస్తాడు. మనం ఏం చేస్తున్నాం? కోపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అదే నాకు ఆలోచన వచ్చింది. మరి ఈ సంస్థ ద్వారా మధ్యలో పరిచయం అయ్యారు. నేను వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పాను. మీరు డైలీ మెడిటేషన్ చేయండి లంచ్ తర్వాత. ఉదయం ప్రజలతో ఎలా ప్రశాంతంగా ఉంటారో రాత్రి నిద్రపోవటం వల్ల మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హెల్తీగా ఉంటారు. ఈ లోపల లక్కీగా మన బ్రహ్మకుమారీశ్వరే సంస్థ ద్వారా అది జరగాలని రాసి పెట్టుంది. అది పరిచయం అవటం ఇది చేశాను నేను. అయితే అందులో అదృష్టవంతులు లోపల కూర్చున్నాం. పాపం 1 గంట టైం వేస్ట్ అయింది సిస్టర్ది, బ్రదర్స్ది. ఎందుకంటే అన్ని రిటైర్మెంట్ రోజు కదా, ఎక్కడెక్కడ ఫైల్స్ అన్ని పెండింగ్. సార్ నా చూడండి, మళ్ళీ వచ్చే ఆఫీసర్ ఎలాంటి వాడు వస్తారు, ఏం కొరేస్తారు, మీరు వచ్చారు సేవాభావంతో చేశారు, ప్రాబ్లం సాల్వ్ అయ్యి నేనే ఆ బిజీలో ఉన్నా. అందువలన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. 1 అవర్ టైం వేస్ట్ అయింది. దాని తర్వాత కొంతమంది వచ్చారు, ఆ డోర్ వరకు వచ్చారు, లోపలికి రావట్లా. అంటే ఈశ్వరుడు గారు ఇంకా వాళ్ళకి సన్మార్గంలో రావటానికి ఇంకా చెక్కు వాళ్ళు అవకాశం ఇచ్చినా వాళ్ళు రాలేదు. నేను అదే చెప్పాను. పాంప్లెట్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ రిటైర్మెంట్ ఫంక్షన్లో, బాబు ఎక్కడికైనా వచ్చినప్పుడు మీరు గబాల డోర్ తీసుకుని వెళ్తారు కదా. ఒక సినిమాలకు వెళ్ళారు అనుకో, ఇట్లా డోర్ చూస్తారా చూడరా? చూస్తారు కదా. మరి మీరు బ్యాడ్ లక్ అయ్యా, మీ అందరినీ మార్చి వెళ్ళాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఆ ప్రజలకు మనం చేసే సేవను బట్టి పనిచేస్తున్నాం. దాని సేవాభావంతో నమ్రతతో చేయటం ద్వారా మీకు గౌరవం వస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆశీర్వాదం వస్తుంది అని చెప్పి మన పాంప్లెట్స్ అన్ని కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. నేను మెడిటేషను ధ్యానం అక్కడ చేసాం. సిస్టర్ మా అందరికి నేర్పారు కదా, ఇది వరకు చేసి ఉన్నాను. డైలీ నేను మెడిటేషన్ కూడా చేస్తాను, ధ్యానం చేస్తాను. ఆఫ్టర్ లంచ్ టెన్షన్ ఉన్నప్పుడు కానీ, నిద్ర పట్టినప్పుడు కానీ, వ్యాకులతలు వచ్చినప్పుడు కానీ చాలా మెడిటేషన్ చేశాను. సిస్టర్ చెప్పిన ఒక వాక్యం నాకు బాగా అంటే గొప్పది. అంటే ఆ వాక్యం చాలా గొప్పది. అది వినటానికి నాకు అవకాశం వచ్చింది. అదేంటంటే మనం ప్రెజెన్స్లో జీవించాలి. కొంచెం మా యూనిఫారం సర్వీసులు అంటే వెనక్కి వెళ్ళాలా, ప్రెజెన్స్లో ఉండాలా, ఫ్యూచర్లోకి వెళ్ళాలా. వీటన్నిటిలో నేను అనవసరంగా ప్రెజెన్స్లో లేకుండా ఎక్కువ అనవసరం టెన్షన్ తీసుకున్నానేమో. ఇక శేష జీవితాన్నైనా ప్రెజెన్స్లోనే ఎక్కువ జీవించాలా. ఇక్కడికి రావటానికి రెడీ అవుతున్న టైంలో కూడా ఆ వాక్యం నాకు గుర్తొచ్చింది. తర్వాత ఒకసారి జడ్జి గారు కూడా ఒక ఆయన చెప్పాడు, ట్రైన్లో పరిచయం అయ్యాడు. నేను ఆ వర్క్లో చాలా టెన్షన్ పడుతున్నాను. మా కమిషనర్కి నాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉంటే ఆయన కోప్పడుతూ ఉన్నాడు. నువ్వు నాకు అన్యాయం చేశారు సార్ అంటే నేను సస్పెండ్ చేస్తాను, నువ్వు మేలకుండా కూర్చో, ఎన్నిసార్లు చెప్తావు.
పాపం బై లక్ ఆ రోజునే ఉన్న జడ్జి గారు, పార్వతీపురం జడ్జి గారు ట్రైన్లో కలిశారు. ఆయన చెప్పాడు, మనం ఎప్పుడు ప్రెజెన్స్లో జీవించాలి. తర్వాత సిస్టర్ ద్వారా విన్నాం. సరే, మీరందరూ ఇందులో నిష్ణాతులు, కొద్ది గొప్ప నాకు ఈ మెడిటేషన్ మీద వీటి మీద అవగాహన ఉంది, మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నేర్పుతాను. డ్రైవర్లకు అందరికీ నేను నేర్పేవాడిని మెడిటేషన్. ఎందుకంటే ఒక రోడ్డును 36 రకాలుగా వాడతాం మనం. చాలా టెన్షన్గా పనిచేస్తారు ఈ బేదరికంలో. ఆఫీసర్లు ఏమైనా వాళ్ళని పురుగులను చూసినట్టు చూస్తారు. అది తప్పు చేశాడు, అతను మార్చుకోవాలి మనం. అంతేగాని అంటే దండించాల్సిన దాంట్లో కూడా తక్కువలో దండించి అతను జీవించడానికి, మారటానికి అవకాశం కల్పించాలి. సరే, మీలాంటి గొప్ప వ్యక్తులు నా జీవితంలో పరిచయం అవటం ద్వారా ఆ విధంగా నేను తీసుకుంటా వచ్చాను. మెడిటేషన్ నేర్పాను, నా విజ్ఞానాన్ని కూడా నేర్పాను. మెడిటేషన్ అనేది ఒక ఎడిషనల్ గిఫ్ట్ వాళ్ళకి. అయితే నేను కొన్ని పాంప్లెట్స్ తెచ్చాను. ధ్యానం తర్వాత ఇప్పుడు నేను ఇచ్చే విజ్ఞానం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మీరు చిరంజీవులుగా నిండు నూరేళ్ళు జీవిస్తూ క్షేమంగా, రోడ్డు ప్రమాదాలకు గురి అవ్వకుండా, రోడ్డు ప్రమాదాలకు వేరే వారిని గురి చేయకుండా, కోర్టుల చుట్టూ తిరగకుండా మరి సేఫ్గా జీవించాలి. మనం మీరందరూ ఇంకా చాలా మంచి పనులు చేయగలుగుతారు. కాబట్టి నా ప్రవృత్తి రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయటం. ఇది ధ్యానం అనేది ఎక్స్ట్రా గిఫ్ట్ ప్రజలకి, మా డ్రైవర్లకి, వెహికల్ ఓనర్స్కి ఇచ్చేది. కాబట్టి వాటిని మీరందరూ చదివి కనీసం దీంతో పాటు ఫస్ట్ దీనికి పాంప్లెట్ ఇచ్చినట్టుగా ఆ ఒక పాంప్లెట్ను కూడా ఇవ్వండి. ఒక మనిషికి ప్రాణం పోసే శక్తి లేదు, మన వల్ల ప్రాణం పోకూడదు, మనం ప్రాణం పోగొట్టుకోకూడదు. అది మా మోటార్ వెహికల్ యాక్ట్లో ఎడ్యుకేషన్, మోటివేషన్, ఎన్ఫోర్స్మెంట్ అనే దాంట్లో చేశాను. సరే, ఒక మంచి వ్యక్తి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయిన సత్యం మాస్టర్ అంటారు, స్టేట్ బెస్ట్ హెడ్ మాస్టర్గా కూడా అవార్డు వచ్చారు. విజయనగరం చేసినప్పుడు ఆయనతో నాకు ఈశ్వరుడు గారు పరిచయం చేశారు, ఈశ్వరమ్మ గారు. దాన్ని రిసీవ్ చేసుకోవడం, ట్రైన్ లేట్ అవటం, నాకు రాత్రి ఎర్లీ మార్నింగ్ 3ంటికి పడుకోవటం, ఇదంతా కొంచెం లేట్ అయింది. దానికి మీ అందరికీ సారీ. నా వల్ల ఏమైనా వెయిట్ చేస్తే నేను వద్దన్నాను. మన శేఖర్ గారిని కాదు, వెయిట్ చేస్తున్నాం, రావాల్సిందే అన్నారు. కాబట్టి ఇంకా దాని ధ్యానం గురించి నేను మీ దగ్గర నేర్చుకోవాలా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండదు. కొంచెం నేను ఇచ్చే విజ్ఞానాన్ని ఆచరిస్తూ మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటాను. నా సబ్మిషన్ రిక్వెస్ట్, మొన్న లాస్ట్ 2 minutes, ఇది ఇప్పుడు ప్రయాగరాజులు ఇది జరుగుతూ ఉంది కదా, కుంభమేళ. అంతకుముందు జరిగినప్పుడు ఒక రైల్వే బ్రిడ్జ్ మీద ఎక్కువ మంది ఎక్కేసి కూలిపోయి అక్కడ చనిపోయారు. అంతకుముందు దుబాయ్లో ముస్లిమ్స్ అందరూ షార్ట్ సర్క్యూట్ వల్ల 300 మంది చనిపోయారు. మరి ఇంకోటి అయ్యప్ప స్వామి దగ్గర ఒక బ్రేక్ ఫెయిల్ అయ్యి 150 మంది చనిపోయారు. అంటే నా వృత్తి కాబట్టి నేను దాని మీద ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్ కాంగ్రిగేషన్స్ అని ప్రాజెక్ట్ చేశాను. ఇప్పుడు మనందరం కూడా ఈ టైంలోనే స్నానం చేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటారు, కానీ ఈ సమయంలో మనం కొంచెం లేటుగా క్షేమంగా స్నానం చేస్తే జీవితాంతం బతుకుతూ ఇంకా మంచి కార్యాలు చేస్తూ పైకి వెళ్తామని అనుకోవటంలా. అంటే నేను చేసిన పాపాలన్నీ కూడా ఇప్పుడు కడిగేసుకుని అవన్నీ ఆ నదులకు అప్పు చెప్పేసి త్రివేణ సంగమానికి అనుకుంటున్నారు, కానీ పాజిటివ్ థింకింగ్ లేదు. అందులో నాకు ఇంకొకటి
దానివల్ల నేను పిహెచ్డికి మళ్ళీ ఎంట్రన్స్ రాయాల్సి వచ్చింది. 2 టైమ్స్ రాసి సీట్ తెచ్చుకోవాల్సి వచ్చింది నా ఎక్స్ట్రా. కానీ సమాజానికి ఉపయోగపడేది చేశాను. తర్వాత పిహెచ్డి కూడా రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ మీదే చేస్తున్నాను నా వృత్తి కాబట్టి. మెడిటేషన్ ప్రవృత్తి. కాబట్టి మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది, డిస్టెన్స్ ద్వారా చాలా చదువులు ఉన్నాయి. ఇది పని వృత్తిగా తీసుకుని ప్రవృత్తిగానన్నా ఇంకా చదువుకుని మన వృత్తుల్లో మనం నిష్ణాతులుగా ఎదగాల. సనాతనంలో ప్రపంచానికి జ్ఞానాన్ని అందించింది భారతదేశం. ఇప్పుడు మనం మన దగ్గర ఉండేలాంటి మెడిటేషన్లు కానీ, యోగా కానీ ఇవన్నీ కూడా మనం ఆచరించకుండా విదేశీయులు ఆచరిస్తున్నారు. మోడీ గారు జూన్ నెలలో పెడతారు. నా మనసులో ఆలోచన ఏంటంటే, మంచి కార్యక్రమం చేస్తున్నాడు, అసలు ప్రతి స్కూల్లోనూ ఈ యోగాని ఎందుకు కంపల్సరీ చేయకూడదు? ఏముందంటే ముస్లిమ్స్ అల్లా అనుకుంటారు, అదే క్రిస్టియన్స్ యెహోవా అనుకుంటారు, మనం ఓం అనుకుంటాం, ఇష్టదేవుణ్ణి అనుకుంటాం. దానివల్ల అసలు ఈ రోగాలు తగ్గటం, సమాజంలో ప్రశాంతి రావటం. రిటైర్ అయింది కదా, ఈ సమాజానికి సేవ చేయాల. ఈ లెటర్స్ రాసి బాగా అందరికీ, పిఎం గారికి కానీ వీళ్ళందరికీ. కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది, దీన్ని కూడా ఆచరిస్తూ మీ వృత్తిలో నిష్ణాతులుగా రావాలి. అప్పుడే మన దేశము ప్రపంచ దేశాల్లో సనాతన కాలంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి మనం దోహదపడ్డవాళ్ళం అవుతాం. ఇప్పుడు ఆ మునులు ఉంటారండి, తపస్సు చేస్తూ ఉంటారు, అఘోరాల వాళ్ళందరూ ఎక్కడో వెళ్ళి చెట్టు కింద కూర్చుని, నువ్వు తపస్సు చేయటం వల్ల ఓన్లీ నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నేను చనిపోగానే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోవాలని ఆశతో చేస్తున్నావు. కానీ సంసారి సన్యాసి కన్నా సంసారి వల్లనే సమాజానికి మేలు ఎక్కువ. భార్య భర్త, భర్త భార్య ఒక జోడైన తర్వాత పిల్లలు, దాని గురించి పని చేస్తాడు, ఒక ఆవుని పెంచుతాడు, పాలు కొంటాడు. కాబట్టి మనందరం కూడా ఈ సంసార జీవితాలు, అంటే ఎవరికైనా ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోండి, అది మీ పర్సనల్ ఇష్యూ. ఈ సమాజం మనం ఎక్కువ ఉపయోగపడతామండి. ఈ మెడిటేషన్ ద్వారా మనం పరిపక్వత గల వ్యక్తులుగా జీవిస్తూ ఆదర్శంగా ఉంటాం. ఇప్పుడు మనం వెళ్ళి మునగం ఆ గంగలో, ఎందుకంటే మనలో శాంతి వచ్చేసింది, ఆదుర్ద లేదు, ఎందుకంటే మన డ్యూటీ మనం చేస్తున్నాం కదా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీతో పరిచయం అయినందుకు ఆనందంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. పాంప్లెట్స్ ఇస్తాము, ఒక 2 నిమిషాలు. మోహన్, పాంప్లెట్ మీరు సమాజానికి చాలా అవసరం. మీ కుటుంబాలకి మన అవసరం, సమాజానికి ఇంకా అవసరం. సేఫ్టీగా ఉండాలి. అంటే భారతదేశం 3% జీడిపి వేస్ట్ అవుతుంది. టీచర్ సత్యనారాయణ గారు వారు కూడా ఒక 2-3 నిమిషాలు మీతో షేర్ చేసుకోవాలి. 2-3 minutes. ఓం శాంతి. నా పేరు ముదిలి సత్యనారాయణ. ఐఎమ్ ఏ రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ ఫ్రమ్ విజయనగరం. మీ అందరితో పరిచయం అవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నేను కూడా విజయనగరంలో గతంలో ఈ కుమారీస్ దీనికి అటెండ్ అయ్యాను. బ్రహ్మకుమారి అక్కడ విజయనగరంలో ఉంది, నేను చాలాసార్లు అటెండ్ అయ్యాను. ముఖ్యంగా 2 విషయాలు నేను చెప్పాలనుకుంటాను. ఒకటి, ఒక మహోన్నతమైన వ్యక్తిని, గొప్ప ఆదర్శమూర్తిని ఇక్కడ తీసుకొచ్చి మీరు సన్మానం చేశారు, శ్రీ గంగవరపు రాజనారాయణరావు గారికి. అది గొప్ప విషయం. ఎందుకంటే నాకు తెలుసు ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్, ఈజ్ ఎ మ్యాన్ ఫర్ ద సొసైటీ. రెండవది, ఈ బ్రహ్మరాతో దేవుడితో ఒక ఆదేశమో నిర్దేశమో తెలియదు, కానీ మీరు ఆయనకు సన్మానించేటప్పుడు ఒక మొక్కనిచ్చారు.
అది నాకు ఇన్స్పైర్ కలిగించింది. ఎందుకంటే నేను స్కూల్ హెచ్ఎంగా రిటైర్ అయ్యాను, ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత మేము 2 విషయాలు ఈ ప్రపంచం కోసం చేద్దాం అనుకున్నాం. అది నెంబర్ 1, నేచర్ కేర్ సర్వీస్ సొసైటీ అని మేము పెట్టి ప్రకృతిని పరిరక్షించడం ఎలాగా. ప్రతి సమాజంలో అనేకమైన రుగ్మతలు ఉంటాయి, సామాజిక రుగ్మతలు అంటారు, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, పరిష్కరించినా ఇంకా ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఎదుర్కొన్న పెద్ద సమస్య ప్రకృతిని రూయిన్ చేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు, ప్రకృతిని పాడు చేస్తున్నారు. గాలి కాలుష్యం అయిపోయింది, నీరు కాలుష్యం అయిపోయింది, ఆహారం కాలుష్యం అయిపోయింది. ఆహారం తింటే మనకు జబ్బులు వస్తున్నాయి, ఆహారం తినొద్దని చెప్తాను. పూర్వం తినరా బాబు బలం వస్తాయని వారు, ఇప్పుడు తినొద్దురా బాబు లావు అయిపోతారు. ఎంతకంటే అన్యాయం. ఎక్కడ నీరు దొరికితే ఆ నీరు తాగేసేవాళ్ళం పూర్వం మేము. ఇప్పుడు బాటిల్ మన ఇంట్లో నీరు తాగలే, ఇంకో దగ్గరికి వెళ్ళిసారు బాటిల్ మారిపోతుంది. ఎంత ఘోరాన్ని, ఎంత వినాశనాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతిని పరిరక్షించడానికి ఒకటోది నేను ఎంచుకున్న మార్గం, ప్రకృతి వ్యవసాయం చేయాలి, మొక్కలను విరివిరిగా ఉపయోగకరమైన మొక్కలు నాటించాలనే లక్ష్యంతో నేచర్ కేర్ సర్వీస్ సొసైటీ అనే సొసైటీని ప్రారంభించాం. ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎంటైర్ సొసైటీ, ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ద సొసైటీ. అలాంటి మొక్కని తీసుకొచ్చి సన్మానం చేసి ఇచ్చారు. ఇది కాకతాళీయంగా జరిగిందో దేవుడి తరపు నిర్దేశితమో నాకు అర్థం కాదు. రెండవది, ఆయన ప్రవృత్తి. ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నది ఇండియాలో. అంటే బావా నేను అన్నది, ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంది ఇండియాలో. ఎందుకంటే జనసాంద్రత ఎక్కువ, జనాభా ఎక్కువ, రోడ్ రూల్స్ పాటించరు. అందులో ఇటీవల పిల్లలు చదువు అంటే చదువు తాలూకు పరమార్థం విద్యా వినయ సంపన్నం బ్రాహ్మణం. విద్య తాలూకా స్వభావం వినయం రావాలి, అది లేదు. రామాయణ మహాభారత కథలు నేర్చుకోవడం లేదు, చెప్పడం లేదు, నీతి కథలు చెప్పడం లేదు, నీతి సూత్రాలు పాటించడం లేదు. పిల్లల్లో మోస్ట్ ఇర్రెగ్యులర్ అయిపోయింది. నేను టీచర్గా చెప్తాను. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ రోడ్డు మీదకి వెళ్తే ఫర్గా ఇలాగొస్తున్నాడు, ఎటు నుండి ఎవడు గుర్తాడో తెలియదు. మనం జాగ్రత్త డ్రైవ్ చేస్తాం, ఎదుటి నుండి వచ్చి గుర్తారని భయం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోడ్ సేఫ్టీ గురించి ఆయన అందులో PhD చేసి, భవిష్యత్తులో మా ఇద్దరము ప్రకృతిని పరిరక్షించడం కోసం ప్రకృతి వ్యవసాయం చేయాలి, దాని ద్వారా మాత్రమే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, భూసారవంతం పెరుగుతుంది, భూగర్భ జలవనరులు పెరుగుతాయి, మంచి నీరు లభిస్తుంది, ప్రకృతిలో ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఇది ఒకటోది. రెండవది, రోడ్ సేఫ్టీ వల్ల చాలా యాక్సిడెంట్లు నిర్మూలించబడుతుంది. రెండవది, ఈ 2 అంశాలు తీసుకుని దేశమంతా తిరగాలని మేము అనుకుంటాం. దేశమంతా మా ఇద్దరం తిరుగుదాం అనుకుంటాను, ఒక వ్యాన్తో దేశమంతా పబ్లిసిటీ చేయడం కోసం. సో ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని మీరు తీసుకొచ్చి సన్మానించారు, అది కూడా ఒక మొక్కనిచ్చారు. అందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. శాంతి. బ్రహ్మకుమారి సంస్థలో కూడా యోగిక వ్యవసాయం అని, అంటే మెడిటేషన్ వైబ్రేషన్స్, అంటే సేంద్రియ లౌకిక 2 రకాలు నేర్పిస్తున్నాము. మౌంట్ అబు హెడ్ క్వార్టర్ లో కొన్ని ఎకరాల జాగాలో అది చేస్తూ గ్రూప్స్ వైజ్ 30 మంది రైతులకి అక్కడ ఒక 4-5 రోజులు ఉంచి, వారమో 4-5 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ వాళ్ళకి ఎలా ఏ మట్టిని కాపాడడం ఎలా, దానికి ఎలా చేయాలి, నేచురల్ గానే ఏమేమి వేసి చెదలు పట్టిన మట్టిని బాగా చేసుకునే విధానం దగ్గర నుండి విత్తనాలు కూడా మెడిటేషన్ లో పెట్టి ఎలా వేయాలి, ఎలాంటి రసాయనం వాడకుండా ఎలా ఉత్పత్తి చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట రైతులకి గ్రూప్స్ గా. ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్, ఇంకొక స్టేట్ కూడా ఎవరో చెప్పారు, అంటే న్యూస్ లో కూడా వచ్చింది, తెలంగాణ ఇంకా 2-3 రాష్ట్రాల వాళ్ళు టైఅప్ పెట్టుకున్నారు, మా రైతుల్ని మౌంట్ అబులో పంపిస్తామని.
కాబట్టి ఇది కూడా సంస్థ ద్వారా సేవలు జరుగుతూ ఉన్నాయి, ఈ రకమైన సేవలు కూడా. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ వింగ్ నుండి సేఫ్టీ త్రూ స్పిరిచువల్ స్కిల్స్ అని డ్రైవర్స్ కి సేఫ్టీ కోసం చెప్తూ, ఎందుకంటే పిలిచే వాళ్ళు అంటారు మేము అన్ని చెప్తున్నా వీళ్ళు చెవులు ఇంకో చెవులు పెట్టేస్తారు, మీరు వచ్చి చెప్తే వాళ్ళు ఏమంటున్నారండి, మీలాగా మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరండి అంటున్నారు. ముఖ్యంగా వ్యసనాలు, మానసిక ఒత్తిడి లేకుండా ట్రై చేయటం, దాని నుండి ఎలా రిలీవ్ అవ్వాలి, దానికి చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి చిన్న చిన్నవి తెలియచేసి చెప్తున్నాం అన్నమాట. కాబట్టి దానికి అనుగుణంగా మీ లక్ష్యాలు కూడా కలిసాయి ఇక్కడ. అందువలన సార్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. आपको जो पॉम्पलेट दिया गया है रोड सेफ्टी के बारे में, एक प्रोजेक्ट लिया, दोनों भाई सारे देश में जाके ये रोड सेफ्टी का खास पीएचडी किया भाई ने, तो रोड सेफ्टी का और ऑर्गेनिक कल्टीवेशन का वो एम रखा है, प्रकृति प्रदूषण को मिटाना। तो इस अभी रिटायर्ड हो गया है, ये भी रिटायर्ड है, दोनों मिलकर सारे देश में एक वैन पकड़ के जाएंगे, जागरूक करेंगे, लक्ष्य लिया। तो अपनी संस्था के लक्ष्य से मिलती जुलती है, इसलिए उनके అందువలన నేను చెప్తున్నది ఏంటంటే ఒక్కసారి మౌంట్ అబు మీరు విజిట్ చేసి ఈ ఆధ్యాత్మికత కూడా అందులో యాడ్ చేసి మీరు ఈ సేవ చేస్తే బాగుంటుంది అన్నమాట. చూపిస్తారు ఇక్కడ. చాలా నాలెడ్జ్ ఉంది అక్కడ, మేము కల్పిస్తాం, మీరు వస్తాము అంటే ఆ డిపార్ట్మెంట్ తోని. ఇది కూడా పుస్తకం ఉంది, ప్రకృతి విధానంతో వ్యవసాయం, సంపూర్ణ గ్రామ వికాసము, శాశ్వత యౌగిక వ్యవసాయం, ఈ పుస్తకంలో కూడా కొంత పొందుపరచబడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను పిలవగానే ఇది మాకు అదృష్టం, సార్కి మాకు సిస్టర్ అక్కడ ఉండదు చెప్పారు, తొందరగా మౌంట్ ఆబు వెళ్ళి నేర్చుకుంటాం నేను మా బావ. తర్వాత ఇది కూడా మెడిటేషన్ కూడా ఒక భాగంగా యాడ్ చేస్తాం. ఎక్కడ ఉన్నా ఎక్కడ చేసినా ఈ ధ్యానానికి బ్రహ్మకుమారి వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం ధ్యానానికి. థ్యాంక్ యూ సార్. మరి అందరికీ కూడా చాలా చాలా థ్యాంक्స్ आप सबको, क्योंकि जो टाइम दिया गया उससे लंबा टाइम बैठना पड़ा, क्योंकि किसी को संतुष्ट करने के लिए हम संतुष्ट होके उसको थोड़ा एडजस्ट करना है, हर हफ्ता ऐसा नहीं होता है ना। तो आप सबको भी बाबा की तरफ से ब्लेसिंग देते और आगे के जो काम पड़ी हुई होगी, अगर देरी हुई होगी तो बाबा मदद कर दे, आपका काम जल्दी हो जाए, सफलता पूर्वक हो जाए। बाबा को हम रिक्वेस्ट करते हैं, गंట లేట్ అవ్వడం ఉండిపోయింది ఉంటే బాబాకి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను, బాబా బ్లెస్సింగ్స్ మీకు. ఇప్పుడు పొందినాను, త్వరగా అయిపోయి సక్సెస్ అయిపోయింది పనులని. ఓకే, हम शांति अभी 2 मिनट बाबा को याद करके पूरा करेंगे, 2 निमिषం. जीवन की राहों में तुम